టీడీపీ యువనేత స్వర్గీయ గల్ల నాగరాజు బాబీ 29వ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన టీడీపీ యువనేత స్వర్గీయ గల్ల నాగరాజు బాబీ 29వ జయంతి వేడుకలు బాబీ సోదరుడు గల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో బంధువులు స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పేదలకు అందించారు. జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అందరి అభిమాన యువనేత, నా ఆప్త మిత్రుడు నాగరాజు బాబీ 29వ జయంతి వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య శిబిరాలు, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ, ఉచిత అన్నదాన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మా మిత్రుడు మా మధ్య లేకపోయినా ఆయనను తలుచుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గల్ల వీర్రాజు, గల్ల అప్పలరాజు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రణీత్, గుడివాడ సత్యబాబు, అడప శ్రీను, పెళ్ల పెద్దిరాజు, గుడివాడ రమణ, అడప చల్లారావు, పెళ్ల పండు, గల్ల సూర్య, శెట్టిపల్లి అప్పారావు అధిక సంఖ్యలో బాబీ స్నేహితులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు గల్ల నాగరాజు గారు బాబీ అనే వ్యక్తి జయంతి సందర్భం 29వ జయంతి సందర్భంగా మన జగ్గంపేట అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మన యువనాయకుడు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా జరిగిన ఆయన కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మన నీలాద్రిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం వైద్యులకి అలాగే పేషెంట్లకి మొత్తం అందరికీ పండ్లు, ఫ్రూట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే మన అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ జయంతి సందర్భంగా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేసుకుంటాం. ఈరోజు అలాగే అతను గల్ల నాగరాజు గారి పేరు మీద ఉచితంగా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెట్టడం జరుగుతుంది, పెడతామని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. గల్ల నాగరాజు, గల్ల నాగరాజు, గల్ల నాగరాజు, గల్ల నాగరాజు.